సో మా ఆయన ప్రతిసారి వర్క్ నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తాడు కామన్గా. ఈసారి వచ్చి నెయ్యి తీసుకొచ్చాడు. ఈ నెయ్యి వచ్చేసి ప్యూర్ నెయ్యి అంట. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో ఎంతైందో కూడా నాకు తెలీదు. ఇంకా నెయ్యి వచ్చేసి గ్లాస్ జార్లో పోయాలి అని చెప్పేసి ఆల్రెడీ ఇది కిసాన్ జామ్ గ్లాస్ జార్ అనమాట. పెద్దది కిసాన్ జామ్ వస్తుంది కదా, దాని జార్ అనమాట. నేను వాష్ చేసి తుడిచి పెట్టున్నాను. ఇంకా దాని మీద ఉన్న లేబుల్ అంతా కూడా తీసేసి ఈ నెయ్యి అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసాడనమాట. సో గ్లాస్ జార్లో పెట్టుకోవడం వల్ల మనకి బాగుంటుంది. ప్లాస్టిక్ కంటే కూడా గ్లాస్ జార్లో పెట్టుకొని ఫ్రీజర్లో కానీ బయట పెట్టుకున్నా మనకి నో ప్రాబ్లం కదా. సో అందుకోసం ఎక్కువ గ్లాస్ జారే ప్రిఫర్ చేస్తాను నేనైతే. సో మా ఇంట్లో ఈ మధ్య గ్లాస్ జార్స్ మరీ ఎక్కువైపోతున్నాయి అనమాట. సో ఇంకా ఈ నెయ్యి అంతా కూడా ఇట్లా నీట్గా దీంట్లోకి తీసేస్తున్నాడు. మళ్ళీ ఎక్కడ మిగిలిపోతుందా అని చెప్పేసి మళ్ళీ ఆ కవర్ని ఇట్లా సైడ్కి పెట్టి దాని మీద ఈ మూతను పెట్టి ఇట్లా లాగాడనమాట. మొత్తం ఇంకా నెయ్యి అంతా కూడా వచ్చేసింది. ఇంకా నీట్గా దాన్ని టైట్గా స్టోర్ చేసి బయట పెట్టేసాం. అంతే ఈ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.